ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. బెరాక బిరంగూడ ప్రేయర్ హౌస్ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను నమ్ముచున్నాను మీరందరూ మేలు పొందుతున్నారని. అనుదినము దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలని నేను చదువుతున్నానండి. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. విధేయత చూపించమని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. విధేయత అంటే ఇప్పుడు మనకి ఇష్టం లేని పని చేయడంనే విధేయత అంటారు. ఇష్టమైన పని చేస్తే అది విధేయత చూపించారు అని ఎవరు కూడా అనలేరు. ఏ పనైనా మనము ఇష్టం లేకుండా చేసినప్పుడు దాన్ని విధేయత చూపించారని అందరు కూడా దాని గురించి తెలిసిన విషయమే. అయితే దీని విషయమై మన తండ్రి కూడా మనకు ఒక మాదిరిని చూపించాడు యేసుప్రభు వారు. ఆయన శిలువ మరణము పొందవలసి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయనకి తెలుసు అది ఎంత ఘోరంగా ఉంటుందో, ఆయన అనుభవించవలసిన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలిసినప్పుడు మరి ఇది నాకు ఇష్టం లేదు తండ్రి అని ఏనాడు కూడా అడగలేదు. కానీ ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారము నందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. రెండోదిగా ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు కదండి. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే ఇది చెయ్యి అని దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని చిత్తములో అయితే ఆయన సిలువలో మరణం పొందాలనుంది. ఆ రీతిగా ఆయన మరణించాడు. ఆయన విధేయత చూపించాడు కాబట్టే మనకి ఈనాడు పాప క్షమాపణ కలిగి పాపం నుండి విడుదల పొందాము. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు ఒక నిరీక్షణను కూడా దయచేశాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నిత్య రాజ్యములో ఉండడానికి, మనకి స్థానం అనుగ్రహించడానికి తిరిగి లేచాడు. ఆయన అంత విధేయత చూపించాడు కాబట్టే నేడు మనము రక్షణలో ఉండగలిగాము, రక్షణ ఆనందములో మనము నడుస్తూ ఉన్నాం. అయితే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలమైన మనకి. అదేవిధంగా అబ్రహాముకి కూడా ఒక కుమారుడు దేవుడు ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆయన వృద్ధాప్యములో ఒక కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు, ఇస్సాకుని ఎంతగానో ప్రేమించిన ఆ ఇస్సాకుని దేవుడు బలిగా ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇస్సాకును బలివ్వడానికి తీసుకొని వెళ్ళాడు. ఇస్సాకు ఏం పసిబిడ్డ కాదు, లేకపోతే ఏం తెలియని వయసు కాదు. ఆ బలివ్వడానికి వెళ్తున్నప్పుడు చాలా యవన కాలంలో ఉన్నాడు. తన తండ్రిని ఎదిరించే శక్తి ఇస్సాకుకుంది. కానీ అక్కడ మనం చూస్తాము, ఆయన కాళ్ళు చేతులు కట్టేయడము, దహన బలి నిమిత్తమై ఆయన పడుకోబెట్టి కత్తి లేపడము, అంతా కూడా మౌనంగా ఆయన చూస్తూ ఉండిపోయాడు. కానీ ఈనాడు కూడా నా తండ్రి ఇదేం చేస్తున్నావు నువ్వు అని ఆయన ఎదిరించినట్లుగా ఎక్కడ కూడా మనకి కనబడదు. అంతగా విధేయత చూపించాడు కాబట్టే దేవుడు ఇస్సాకుని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం చూస్తాము, ఆ దేశమందు విత్తనం వేసి నూరంతలుగా ఆయన ఫలము పొందాడు అని మనము ఆదికాండంలో చూస్తాం. ఆయన ఎంతగా దీవించబడ్డాడంటే, ఆయన కలిగిన ఆస్తిని, దాసులను, గొప్ప సమూహంను చూసి ఫిలిస్తీన్లంతా అసూయపడేంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆ రోజు కనుక తన తండ్రికి విధేయత చూపించకుండా నువ్వెందుకు నన్ను బలిస్తున్నావని ఆయన ఎదిరించి తిరిగి లేస్తే బ్రతికేవాడేమో, బ్రతికాడు, ఇప్పుడు కూడా బ్రతికాడు, అప్పుడు కూడా బ్రతికేవాడే. కానీ దేవుని ఆశీర్వాదము పొందకపోవచ్చు. ఎంతగా 100 రెట్లుగా ఆశీర్వాదము, ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదము. నేను ఇస్సాకు దేవుడనని పిలువబడ్డానికి కూడా దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. కాబట్టి విధేయత అనేది మన జీవితంలో చాలా విలువైనది, చాలా గొప్ప విషయం అని మీకు తెలియజేయడానికి మీ మధ్యలో ఈ రీతిగా నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు కానీ
లోబడుతూ విధేయత చూపిస్తూ ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాల సమయంలో ఈ రీతిగా నాయన దేవా కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, విధేయత చూపించడము ధర్మమే అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ రీతిగా నీకు విధేయత చూపించేవారిగా నాయన మా బిడ్డలందరూ కూడా ఆ రీతిగా ఉండుటకు సహాయము చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ బలిష్టమైన రెక్కల కింద కప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.